హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు కదండి, మాది విజయవాడ. షూట్స్ కోసం హైదరాబాద్ వస్తూ ఉంటాం. హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్నిసార్లు వారం రోజులు ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది. ఇంటి ఫుడ్ ని బాగా మిస్ అవుతున్నాను, ఎస్పెషల్లీ ఈ ట్రిప్ లో. సో ఇట్లా కాదు కదా అని చెప్పి ఒకసారి ఇంట్లో వాళ్ళు ఊరిస్తే ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఈ జన్మ సార్థకం అని ఫీల్ అయ్యా. బికాజ్ ఐ వాజ్ డెస్పరెట్లీ మిస్సింగ్ మై హోమ్ ఫుడ్. సో ఆవకాయ పచ్చళ్ళు ఎక్కడ బాగుంటాయి వాళ్ళని వీళ్ళని అడక్క జస్ట్ ఒక చిన్న కుక్కర్ తెచ్చుకొని అన్నం వండుకున్నా సరే ఆవకాయ పచ్చడితో తింటే ఆ పూటకి అంతకంటే స్వర్గం ఇంకొకటి ఉంటుందని అనిపించలేదు. సో వాళ్ళని వీళ్ళని అడిగితే ఆవకాయ ఫుడ్స్ వల్ల ఆవకాయ చాలా బాగుంటుంది కదా అని అన్నారు. సరే అని కొంచెం తెప్పించుకొని టేస్ట్ చూసి శాంపుల్ గా అద్భుతంగా ఉంది అని ఫీల్ అయ్యి తిని నా పొట్టయితే ఇంత ముందుకొచ్చేసింది. అసలు ఆవకాయ ఎంత బాగుంది వీళ్ళ దగ్గర. సో ప్రత్యేకంగా ఎన్ని డీటెయిల్స్ తెలుసుకొని మన ఆవకాయ ఫుడ్స్ ని విజిట్ చేయడానికి వచ్చాను. ఇంత చిన్న శాంపుల్ పికిల్ అయితే సరిపోదు, పెద్ద పెద్ద జాడీల్లో కొనుక్కెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. సో అసలు ఈ ఆవకాయ ఫుడ్స్ లో ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి, ఏది ఎక్కువ బాగుంటుంది, స్నాక్స్ పరిస్థితి ఏంటి, అండ్ ఆవకాయ ఫుడ్స్ లో వీళ్ళకి నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి. సో నాన్ వెజ్ పికిల్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక హెవెన్. బికాజ్ ఆవకాయ పచ్చడి అయితే నేనే అసలు టేస్ట్ చేసి మరి ఇది అద్భుతం అమృతం అని సర్టిఫికేట్ ఇచ్చేసాను. సో మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. మీన్ వైల్ నాతో పాటు మా అనిత గారు ఉన్నారు, హూ ఇస్ ది మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ది ఫౌండర్ ఆఫ్ ఆవకాయ పికిల్స్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ కూడా. సో ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. హలో అనిత గారు, ఎలా ఉన్నారు? మీరు? చక్కగా ఉన్నాను, మీ ఆవకాయ పచ్చడి తిని. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది. మీరు నమ్మరు, ఒక 10 days నుంచి నాకు నాలుకంతా కారం కారం ఆవకాయ పచ్చడి, అయ్యో ఇల్లు మిస్ అవుతున్నానే అన్న ఫీలింగ్. బట్ మీ ఆవకాయ పచ్చడి నన్ను ఆ క్రేవింగ్ నుంచి తీర్చేసింది. థ్యాంక్ యూ. అనిత గారు చెప్పండి, మనకి ఇక్కడ ఆవకాయ ఫుడ్స్ లో ఏంటి అసలు మీరు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఏమేమి ఉంటాయి ఇక్కడ, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఆవకాయ ఫుడ్స్? ఆవకాయ ఫుడ్స్ లో మెయిన్ గా మాకు పికిల్స్ అండి, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్. వెజ్ పికిల్స్ వచ్చేసి మెయిన్ గా ఆవకాయ అండ్ మ్యాంగో పికిల్. తర్వాత నాన్ వెజ్ పికిల్స్ లో అన్ని రకాలు ఉంటాయి. చికెన్ బోన్లెస్, బోన్, మటన్, ఫ్రాన్స్ అన్ని. ఇష్టం నాన్ వెజ్ లో చికెన్ పచ్చడి. ఓకే. వెజ్ లో అయితే మన ఫేవరెట్, మీరు ఇందాకే చెప్పారు కదా ఫేవరెట్, ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో ఆవకాయ కలిపి వెన్నపూసో నెయ్యో వేసి ఫస్ట్ అట్లా తింటుంటే అరచేతిలో స్వర్గం ఉండదా చెప్పండి? ఆ కలర్ చూస్తుంటే నోట్లో వాటర్ వచ్చేసి నోరు ఊరుతా ఉంటది కదండి. అనిత గారు, మీ ట్రేడ్ సీక్రెట్ ఏంటి అని నేను అడగను, కానీ బట్ ఎట్లా మీరు ఇంత యమ్మీ ఫుడ్స్ ఎట్లా తయారు చేయగలరు? అంటే ఇంట్లోంచి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయపు వండడం స్టైలా, లేదా మీరు బాగా R&D చేసి ఇంత కారం వేయాలి ఇంత పొడేయాలి అట్లా మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడి ఏమన్నా చేశారా? ఏం చెప్తారు? కంపల్సరీ దానికి తగ్గట్టు మోతాదులోనే మేము పికిల్స్ అన్ని కలుపుతామండి. అది మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఎప్పటి నుంచి వెనకటి పద్ధతుల్లోనే ఎప్పుడు కూడా మా ఆవకాయ ఫుడ్స్ లో అదే రీతిలో పికిల్స్ అయితే పడుతున్నాము. అంటే మీరు ఆవకాయ ఫుడ్స్ పెట్టక ముందు కూడా మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి ఇలాగే ఉండేదండి. మన 2 రాష్ట్రాలు, తెలంగాణ వాళ్ళకి నచ్చాలి, అటు ఆంధ్ర వాళ్ళకి నచ్చాలి కదా. దాని తగ్గట్టులోనే వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగానే మేము చేస్తాం. ఒకసారి మా ఆవకాయ ఫుడ్స్ కి వచ్చి ఆ పికిల్ కొన్నాళ్ళు మళ్ళీ రిటర్న్ కస్టమర్స్ వస్తానే ఉంటారండి. నిజంగా అసలు ఫస్ట్ మీ పికిల్ లో ఆ కలర్ చూస్తేనే సగం పొట్ట నిండిపోతుంది. గుంటూరు కారం. ఓకే. సో ఇంకా మన దగ్గర ఏమేమి అవైలబుల్ గా ఉంటాయండి? పికిల్స్ అయితే 100కి 100 మార్క్స్. పికిల్స్ లో కూడా వెజ్ నాన్ వెజ్ అన్నారు కదా, నాన్ వెజ్ లో ఏ వెరైటీస్ ఉంటాయి, వెజ్ లో ఏ వెరైటీస్ ఉంటాయి? నాన్ వెజ్ లో ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉంటాయండి. చికెన్, మటన్, సీ ఫుడ్. దాంట్లో చికెన్ లోనే గోంగూర చికెన్, మటన్ వచ్చేసి అంతా బోన్లెస్ అండి. బోన్లెస్ విత్ బోన్ కూడా ఉంటది. దాంట్లో కొంతమందికి గోంగూర చికెన్ ఇష్టం, గోంగూర రొయ్యలు అంటారు. అట్లా వాళ్ళు తగ్గట్టు, అది కాక వాళ్ళ కస్టమర్ ఏ విధంగా మాకు ఆ పికిల్ కావాలి అని చెప్తే మేము ఆ రీతిలో వాళ్ళకి తయారు చేసి ఇస్తారనమాట. సో ఇప్పుడు మీరు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారా? తీసుకుంటామండి. అంటే ఓన్లీ రిటైల్ పర్పస్ కి, ఇప్పుడు సపోజ్ ఇవన్నీ కొంచెం ప్యాకెట్సే కనిపిస్తున్నాయి, మాకు ఒక బల్క్ ఆర్డర్ కావాలి అంటే చేసి పెడతామండి. అండ్ ఇట్లా ఇప్పుడు ఫంక్షన్స్ అప్పుడు, పెళ్లిళ్ళు అప్పుడు అట్లాగా క్యాటరింగ్ ఇవ్వడానికి కూడా పచ్చళ్ళు మీరు పంపిస్తారా? సూపర్. అందుకనే వాళ్ళకి తగ్గ వాళ్ళ టేస్ట్ కి వాళ్ళు ఎట్లా కావాలంటే ఆ రీతిలో మేము చేసిస్తాం. అనిత గారు, ఒకసారి సీక్రెట్ అడుగుతా, మీ సీక్రెట్ ఏంటండి?
మా సీక్రెట్ ఆవకాయ పుడిసింది. ఎంత తెలివిగా స్మార్ట్ గా చెప్పారో చూసారా. ఓకే, సో పచ్చళ్ళు అయితే మాత్రం ఇక్కడ అమృతంలా ఉంటాయి. ఓకే, అర్థమైపోయింది. ఆవకాయ పచ్చడి నేను తిన్నాను, నాకైతే పిచ్చిగా నచ్చేసే వీళ్ళ దగ్గరికి వచ్చాను, ఇంకా ఎక్కువ తీసుకెళ్దామని. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా వేరే ఫుడ్స్ ఏమేమి ఉంటాయండి? స్నాక్స్ చాలా కనిపిస్తున్నాయి మీ దగ్గర, స్వీట్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం అనిత గారు. సో స్వీట్స్ గురించి స్టార్ట్ చేద్దామా, హాట్ గురించి స్టార్ట్ చేద్దామా? మీకు ఏది ఇష్టం ఫస్ట్? నాకైతే హాట్, కారం స్పైసీ ఫస్ట్ అట్లా. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చూస్తే కార్న్ ఫ్లేక్స్, చక్రాలు, చెక్కల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవునండి, తెలంగాణ చెక్కలన్నీ, సగ్గుబియ్యం చెక్కలు, మినప చెక్కలు. అండ్ ఆంధ్ర చెక్కలు, తెలంగాణ చెక్కలు కూడా ఉంటాయా? ఉంటాయండి. నేను ఇక్కడ వినలేదమ్మా ఇది. విజయవాడ కాబట్టి అది తెలియదండి. ఇక్కడ హైదరాబాద్ అయితే వాళ్ళ స్పెషల్ కూడా ఉంటాయి కదా. అబ్బో, హైదరాబాద్ స్పెషల్ చెక్కలు కూడా ఉంటాయి. అసలు గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలి పేరుని మనం. ఓకే, చెప్పండి. పాలకూర చెక్కలండి, బీట్రూట్ చెక్కలు ఉంటాయి. అవన్నీ నిలవ ఉంటాయా? ఉంటాయండి. అయినా మేము నిలవ ఉంచమండి. 2 weeks కి చెప్తాం, దాని మీద డేట్ కూడా వేస్తుంటాం. 2 weeks లో కల్లా అవగొట్టేసేయాలి. అంటే స్నాక్స్ అయితే 1 month వరకు ఉంటదండి. సో ఈ చెక్కలు ఇవన్నీ కూడా మీరే ప్రాసెస్ చేస్తారా అండి, లేకపోతే మీరు ఎక్కడి నుంచి చేయించి తెప్పి? లేదండి, మొత్తం మేమే తయారు చేస్తాము. వాళ్ళకి కావాలి దగ్గరుండి చేపిస్తాము. మీరు చేస్తారా అయితే ఈ వంటలన్నీ, పచ్చళ్ళు, హాట్లు, లేకపోతే మీకు ఇక్కడే చూసుకోవడం సరిపోతుందా టైం? ఇక్కడే చూస్తాం, కాకపోతే అక్కడ కూడా విజిట్ చేస్తామండి. అక్కడ కూడా చూడాలి కదా. అంటే క్వాలిటీ వైజ్ అది అడుగుతున్నాను. క్వాలిటీ వైజ్ అండి, ప్రత్యేకంగా ఒక ఫుడ్ స్టోర్ రన్ చేస్తున్నారు అంటే మీరు కొన్ని ఫాలో అవ్వాలి నార్మ్స్, కంపల్సరీ. సో అవన్నీ మీరు ఏం ఫాలో అవుతారు? ముందుగా వాళ్ళు తీసుకొచ్చే ఐటమ్ క్లీన్ గా ఉందా, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, చేసే వాళ్ళు కూడా గ్లౌజులు వేసుకోవడం, హెయిర్ కి అది మాస్క్ పెట్టుకోవడం, అది మొత్తం ఆ హైజీన్ కండిషన్స్ అన్ని పక్కాగా ఫాలో అవుతున్నారు మీరు, రైట్? అది కాక అది కూడా ఐటమ్ చేసే ముందు మేము కూడా కొంచెం టేస్ట్ చూస్తామండి. కరెక్ట్ గా ఉందా, సాల్ట్, కారము అందరికి ఈక్వల్ గా ఉండాలి కదా. అంతే కదా, కరెక్ట్. సో బేసికల్ గా హాట్ లో కూడా మీరు ఎప్పటికప్పుడు మీ మెనూ మారుస్తూ ఉంటారా అండి, లేకపోతే స్టాండర్డ్ మెనూ లాగా? లేదండి, మారుస్తాము. ఇప్పుడు కొత్త ఐటమ్స్ అడుగుతారు కస్టమర్స్ వచ్చి. ఇప్పుడు చెక్కల్లో మాకు బీట్రూట్ చెక్కలు కావాలంటారు, కొన్ని స్నాక్స్ లో ఒక్కొక్క ఐటమ్ స్పెషల్ గా కావాలంటారు. ఇప్పుడు జొన్న మురుకులు అడుగుతారండి. అట్లా ఇది కూడా కొత్తగా వింటున్నాను. జొన్న మురుకులు, ఇప్పుడు రాగి మిక్చర్ ఉందండి మా దగ్గర. అట్లా కాకరకాయ పకోడీ. ఇప్పుడు హెల్త్ కి సంబంధం వాళ్ళు కూడా వచ్చేసింది వాళ్ళకి కూడా. అవును. సో బేసికల్ గా ఇక్కడ హాట్ అంటే స్నాక్స్ చాలా రకాలు ఉంటాయి, మీకు కావాల్సిన వెరైటీ కూడా కస్టమైజ్ చేస్తారు. సో బీట్రూట్ చెక్కల దగ్గర నుంచి జొన్న మురుకులు, ఇవన్నీ కూడా కస్టమర్స్ అడిగిన దాని ప్రకారం వీళ్ళు రివైజ్ చేసినటువంటి మెనూ అన్నమాట. ఓకే, తెకినాళ్ళు ఉంటాయండి. ఇది తెలంగాణ ఫేమస్ అందుకనే ఇందాక అంటున్నా, తెలంగాణకి ఆంధ్రాకి సరిపడా ఐటమ్స్ అన్ని ఉంటాయి. మొత్తానికి మా అనిత గారు అటు ఆంధ్ర వాళ్ళని ఇటు తెలంగాణ వాళ్ళని అందరినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. సూపర్ అనిత గారు. అండ్ నెక్స్ట్ మన స్వీట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. అసలు ఎన్ని రకాల స్వీట్స్, ఇందాక నుంచి నేను మా టీం వాళ్ళు మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ స్వీట్స్ చూసి బయటకు వెళ్తే అసలు స్వీట్ ఎంత ఇష్టం ఉన్నా కూడా ఇట్లా నెయ్యి, నూనె, అంటే నెయ్యి ఎక్కువ కనిపిస్తేనే అది టేస్ట్ అని ఫీల్ అవుతారు. బట్ మీ దగ్గర చక్కగా డైటింగ్ చేయాలనుకునే వాళ్ళైనా ఒకటి తిన్నా తప్పేం లేదులే అనేటట్టుగా టెంప్టింగ్ గా ఉన్నాయి, బికాస్ అంత నెయ్యి కనిపించట్లేదు. బట్ స్టిల్ టేస్ట్ అలానే ఉంటుందంటారా? టేస్ట్ అయితే సేమ్ ఉంటదండి. మేము కూడా కస్టమర్స్కి వచ్చాక ఫస్ట్ మీరు కొనేటప్పుడు కన్నా ముందు టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి మీకు నచ్చితేనే ఐటమ్ తీసుకోండి అని చెప్తామండి. వాళ్ళు ఒక ఐటమ్ దగ్గర కొనడానికి వచ్చి మా షాప్ లో 4-5 ఐటమ్స్ తీసుకుంటారు. మీకు అసలు హాట్ ఇష్టమా? టేస్ట్ అయితే ఏ స్వీట్ ఎక్కువ మీ దగ్గర బెస్ట్ సెల్లర్ అండి? మోతీచూర్ లడ్డు అండి. ఇది మోతీచూర్ లడ్డు బాగా మూవ్ అవుతా ఉంటదండి. తర్వాత అరిసెలు, గీ అరిసెలు ఉంటాయి, ఆయిల్ అరిసెలు ఉంటాయి, కొబ్బరి బూర్లు, కాజు బర్ఫీ కూడా బాగా మూవ్ అవుతుంది. కాజు బర్ఫీ కూడా నాకు చాలా ఇష్టం. అయితే మైసూర్ పాక్ చూడండి, మీరందరూ కూడా చూడండి. మిల్క్ మైసూర్ పాక్ అని ఉంది, తర్వాత గట్టి మైసూర్ పాక్ ఉంది, ఇక్కడ ఒంగోలు మైసూర్ పాక్. అంటే ఏంటండి తేడా ఎన్ని రకాల మైసూర్ పాకులకి? అది టేస్ట్ డిఫరెంట్ గా ఉంటదండి, ఒక్కొక్కటి. ఇప్పుడు లడ్డూలో వచ్చేసి సున్నుండలోనే షుగర్ ఉంటది, బెల్లం ఉంటదండి. షుగర్ బాగుంటుంది నాకైతే, ఎందుకో డైటింగ్ అనుకుంటాం కానీ షుగర్ సున్నుండలే ఎందుకో ఇష్టం నాకు. అది కలర్ కూడా బాగుంటది కదా. అండ్ నాకు రాగానే చూసాను అక్కడ
మినప పొట్టుతో సున్నుండలు అని. సున్నుండలు అంటే అది పొట్టుతో కలిపి చేసేప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అసలు మా అనిత గారి ట్రెండ్ మామూలుగా ఫాలో అవ్వట్లేదు. జనాలకి హెల్త్ కవర్ చేస్తున్నారు, టేస్ట్ బడ్స్ ని సాటిస్ఫై చేస్తున్నారు. సో ఆ పొట్టు మినప సున్నుండలు అవి విత్ షుగరా బెల్లమా? బెల్లం అండి, బెల్లం. ఫుల్ నువ్వుల లడ్డు కూడా బెల్లం, ఎక్కువ బెల్లంతోనే ఉంటదండి. షుగర్ ఉన్నది తక్కువ ఉంటది. కాకపోతే కస్టమర్స్ కొంతమంది షుగర్ కూడా అడుగుతారు కాబట్టి రెండు పెడతాం, రెండు బ్యాలెన్స్ చేస్తారు. అదేలేండి, బ్యాలెన్సింగ్ కి మీరు ఒక సింబల్ అంతే. నిజంగా ఒకసారి వచ్చి మీరు గనక ఇక్కడ టేస్ట్ చేస్తే అసలు మీరు ఇంకా వస్తూనే ఉంటారు, వచ్చే కొద్దీ వస్తూనే ఉంటారు, తినే కొద్దీ తింటూనే ఉంటారు. ఆవకాయ ఫుడ్స్ లో పొడులు కూడా ఉన్నాయండి, పికిల్స్, వడియాలు, మసాలా ఉంటది, ప్లెయిన్ ఉంటదండి, ఇట్లా మురుకులు, రైస్ మురుకులు, అది కూడా చక్కగా వేపుకుంటే సూపర్ ఉంటుంది. అప్పడాలు కూడా ఉంటాయండి. ఈ వడియాలతో పాటు ఇంకా పొడులు కూడా ఉంటాయండి. పొడులు వచ్చేసి A to Z అన్ని. ఇక్కడ పచ్చడి కారము, కూర కారము, నువ్వుల కారం, కొబ్బరి కారం, చికెన్ మసాలా, పల్లి పొడి. ఇది చికెన్ మసాలాలు అవి కూడా ఉన్నాయా? అంటే చికెన్ కర్రీలోకా లేకపోతే ఫ్రైకా? చికెన్ ఇంకా ఏదైనా సరే, నాన్ వెజ్. చికెన్ అంటే ఇది ఓన్లీ మటన్ కి కూడా యూజ్ చేయొచ్చా? ఓన్లీ ఫర్ చికెన్? ఓన్లీ ఫర్ చికెన్. ఓకే ఓకే, ఏ మసాలా ఆ మసాలా డిఫరెంట్ గా ఉండాలి. సో ఇన్ని ఉన్నాయి చూసారా, సాంబార్ పొడి, రసం పొడి, మునగాకు కారం, కంది కారం, అవిసె గింజల కారం, నువ్వుల కారం, కొబ్బరి కారం, నల్ల కారం, పల్లి పొడి, మునగాకు కారం, కంది కారం, కొత్తిమీర కారం, పుదీనా కారం, కరేపాకు కారం, అవిసె గింజల కారం కూడా ఉంటదండి. అసలు ఇన్ని రకాల ఫుడ్స్, పచ్చళ్ళు ఉన్నాయి, పొళ్ళు ఉన్నాయి, ఒడియాలు ఉన్నాయి. కలుపుకొని తినడానికి నెయ్యి లేదా అధ్యక్ష? ఉందండి. నెయ్యిలో కూడా బఫెలో గీ ఉంటది, కౌ గీ ఉంటదండి. అంటే అన్నంలోకి ఆవు నెయ్యి కూడా వాడతారా? కొంతమంది ఆవు నెయ్యి కూడా ట్రెడిషనల్ గా వాడేస్తున్నారు అనమాట. ఓకే, సో ఆవు నెయ్యి అవైలబుల్ గా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ అలాగే మనకి గేదె నెయ్యి, నార్మల్ గా మనం యూజువల్ గా వాట్ వి మేక్ ఎట్ హోమ్, అది కూడా అవైలబుల్ గా ఉంది. అసలు నెయ్యితో టేస్ట్ మారిపోతుంది తెలుసా అనిత గారు? సో బేసికల్ గా మాకు కావాల్సినట్లుగా బోలెడ్ అన్ని టేస్టీ ఫుడ్స్తో ఆవకాయ ఫుడ్స్ మన కోసమే వెళ్తుందండి. ఎస్పెషలీ ఇంటి నుంచి దూరంగా ఉండే వాళ్ళకి కానీ, ఇంట్లో ఉన్న ఇవన్నీ చేసుకోవడం పెద్ద చాకరీ అనుకునే వాళ్ళకి అసలు బెస్ట్ వీళ్ళు అందిస్తున్నారు మనకి. సో హైదరాబాద్లో ఎక్కడెక్కడ మీరు ఇంకా మీ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బ్రాంచ్ వచ్చేసి KPHP అండి, నెక్స్ట్ చందనగర్ లో ఉంది. ఈ మంత్ June 6th శనివారం నాడు కొత్త బ్రాంచెస్ చింతల్లో ఓపెన్ చేస్తున్నామండి. మీరు అందరూ ఆదరిస్తారని, మమ్మల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. వివాహ భోజనంని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఎక్కడ దాకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆవకాయ ఫుడ్స్కి వచ్చేస్తే ఇక్కడ బోలెడు రకాలటువంటి టేస్టీ ఆవకాయ పచ్చడి అయితే వేరే లెవెల్. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, పొళ్ళు, అప్పడాలు, ఒడియాలు, నెయ్యి, చెక్కలు చెగోడీలే కాదు, కార్న్ఫ్లేక్స్ దగ్గర నుంచి రాగి మిక్స్చర్ దాకా, జొన్న మురుకుల దగ్గర నుంచి ఇంకా ఇట్లా నంబర్ ఆఫ్ మనకిష్టమైనటువంటి స్నాక్స్ తో పాటు ఇంకా స్వీట్స్ అయితే నేను చెప్పక్కర్లేదు, చూస్తేనే కడుపు నిండిపోతుంది అన్నంత డెలిషియస్ గా మన ఆవకాయ ఫుడ్స్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి మన ఆవకాయ ఫుడ్స్ వచ్చేసి KPHP లో ఒక బ్రాంచ్, చందానగర్ లో ఒక బ్రాంచ్ నిర్వహిస్తున్నారు. రేపు June 6th చింతల్లో కూడా ఆవకాయ ఫుడ్స్ కొత్త బ్రాంచ్ ఓపెన్ కాబోతోంది. సో ఒక్కసారి ఆవకాయ ఫుడ్స్ కి విజిట్ చేయండి. కడుపు నిండా కావాల్సినన్ని ఐటమ్స్ కొనుక్కొని చక్కగా మీ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. అండ్ ఆ నిండిన కడుపుతో మన ఆవకాయ ఫుడ్స్ వాళ్ళని అందరినీ కూడా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.